నేను అదితి మెళ్ళలో తాళి కట్టి ఆఖరి క్షణం వరకు నా మీద మీకు హక్కు అధికారాలు ఉన్నాయి. నన్ను మీరు వదులుకోకుండా, నేను అదితి సొంతం అవ్వకుండా ఉండడానికి నేను అదితి మెళ్ళలో తాళి కట్టే ఆఖరి క్షణం వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటికీ మీ మనసు మారకపోతే నేనేం చేయాలో అది చేస్తాను. మళ్ళీ ఏం చేస్తారండి? అది నేను చెప్పను. మండపంలో మీరే చూస్తారు. ఇందరికిచ్చిన మాట కోసం, మీపై నాకున్న బాధ్యత కోసం, మీ కడుపులో ఉన్న బిడ్డ భవిష్యత్తు కోసం నేను ఏది చెయ్యాలో అది చేస్తాను. దయచేసి మళ్ళీ మీరు ఏ తప్పు చేయకండి. నా భార్యగా నేను చేసుకోబోయే రెండో పెళ్లి ఆపే హక్కు మీకుంది. మీ భర్తగా మీకోసం నేను చేయబోయే పనిని ఆపే అధికారం మీకు లేదు. మీరు వెళ్ళండి. అదితి ఒత్తిడి చేసిందనో, నేను బలవంతంగా ఒప్పించాననో మీరు ఈ పెళ్లి చేసుకుంటున్నారు అని అనుకోకండి. నా వల్ల తాత్కాలికంగా దూరమైన మీ ప్రేమ మీకు తిరిగి శాశ్వతంగా దక్కబోతోంది. నేను మీ జీవితంలోకి రాకముందు కాకముందు మీరు అదితిని ఎంత ప్రేమించారో, తనతో ఎంత సంతోషంగా ఉన్నారో, ఈ పెళ్లి తర్వాత మీరు అదితికి అంత ప్రేమని, అంత సంతోషాన్ని ఇవ్వండి. ఇన్నాళ్ళు అదితి చేసినవన్నీ మనసులో పెట్టుకోకండి. తన స్థానంలో నేనున్నా అలాగే చేస్తాను. మీకోసం ప్రాణమైనా ఇచ్చే మనిషి మీకు భార్యగా, మీ భాగస్వామిగా రావడం మీ అదృష్టమండి. ఇలాంటి అదృష్టం కొంతమందికే దక్కుతుంది. మీరు చెప్పాల్సింది అయిపోయిందా? నా అదృష్ట దురదృష్టాలని పక్కన పెట్టండి. ముహూర్తానికి సమయం ఇంకా 40 నిమిషాలు మాత్రమే ఉంది. ముందే చెప్పినట్టు నేను తాళి కట్టే వరకు మీ మాట కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. అప్పుడు కూడా మీరే పెళ్ళి ఆపకపోతే నేను చేయాల్సింది నేను చేస్తాను. నేను చెప్పాల్సింది ఒకటేనండి. ఇన్నాళ్ళు నేను అదితిని బాధ పెట్టాను. ఇకపై మీరు తనని సంతోషపెట్టండి. నువ్వు మీ అమ్మ ఏమ్మాయి చేశారో కాని గౌతమ్ పెళ్లి కొప్పుకున్నాడు. అనుకున్నది సాధించావు అదితి. కోరుకున్నవాడిని దక్కించుకోబోతున్నావు. మరి నా కూతురంటే ఏమనుకున్నారు బామ్మగారు? ఇన్నాళ్లు తను అడిగిందల్లా ఇచ్చాను. ఇప్పుడు కూడా గౌతమ్నిస్తున్నాను. దట్ ఈజ్ యామిని. ఏవైనా మా తమ్ముడు చాలా అదృష్టవంతుడు. గౌతమ్ కేవలం అదృష్టవంతుడు మాత్రమే కాదు, ఇకపై ఐశ్వర్యవంతుడు కూడా. పైగా మన 2 కుటుంబాలు కలిసి హ్యాపీగా ఉంటాయి. అదే నేను కోరుకున్నాను యామిని. దేవుడి దయవల్ల ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరబోతుంది. గౌతమ్, అదితి ఒకటి కాబోతున్నారు. మన 2 కుటుంబాలు కలిసిపోతున్నాయి. ఈ కళ్యాణం నిజంగా మన 2 కుటుంబాలకి లోక కళ్యాణమే. రే ఆగండి. దొరికిపోయావన్నా? అన్నా గుర్తుపట్టేశాడన్నా. ఎక్కడికి రా వెళ్తున్నారు? మీరు మారు వేషాల్లో వస్తే గుర్తుపట్టలేను అనుకున్నారా? సారీ సార్, మేమిప్పుడు మారిపోయాం. బాజా భజింతరు వాయిస్తూ బతకాలనుకుంటున్నాం. ఓ, ఇది మీ పెళ్ళని తెలియకొచ్చాం. వెళ్ళిపోతాం. ఆగండి. మీరిక్కడే ఉండాలి. మీరు ఏ పని చేయడానికైతే వచ్చారో ఆ పనే చేయండి. నిజంగా ఉండమంటున్నారా సార్? మళ్ళీ మమ్మల్ని కొట్టి ఇంజెక్షన్ ఇది వేయరు కదా? ఏం చేయండి రా, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. పోండి.
క్యారీ ఆన్, వెళ్ళండి. ఏంటనే ఈ ట్విస్ట్? మనం కనబడగానే కొట్టి తరిమేస్తాడు అనుకుంటే కూల్గా ఉండమంటున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదురా. వాడు మారిపోయాడా లేక మనం మారామని నమ్ముతున్నాడా? ఏదైతే ఏంటన్నా, వాడు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు. నీ బంగారం నీకు దక్కపోతుంది. పద వెళ్ళి బ్యాండ్ బాజా భారత్ మోగిద్దాం. పద. మేము చట్ట ప్రకారం విడిపోలేదు, సామరస్యంగా విడాకులు తీసుకోలేదు, కలిసే ఉన్నాం. నా భార్య నాతో ఉండగా నేను మరో పెళ్లి ఎలా చేసుకుంటాను? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు చేసే పనుల వల్ల ఏది తప్పో ఏది ఒప్పో అని ఆలోచించే విచక్షణ లేకుండా చేస్తున్నా. కరెక్టే నాన్న. అవును, నేను అన్నిటికీ సిద్ధపడి ఇక్కడ దాకా వచ్చాను. మండపం ముహూర్తం ఏం అక్కర్లేదు, అదితిని పెళ్లి చేసుకుంటానని మాట ఎందుకు ఇచ్చావురా? పేటల దాకా ఎందుకు తీసుకుని వచ్చావు చెప్పు. అహల్య నా భార్య అని 4 గోడల మధ్య నేను చెబుతూ ఉంటే మీరెవ్వరూ వినట్లేదు కదా. అందుకే నలుగురిలో చెప్పాలని ఇక్కడ దాకా తీసుకొచ్చాను.